హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వెసీ ప్యారడైజ్. ఐ యామ్ గజవల్లి సాయి సాహితి. ఈరోజు స్పెషల్ గ్రీన్ పీస్ సూప్. వింటర్ అండ్ మాన్సూన్ సీజన్స్లో ఆ చల్లటి వెదర్కి వేడివేడిగా సూప్స్ తాగాలి అనిపిస్తూ ఉంటుంది కదా. అలాంటి టైంలో ఈ హెల్తీ మటో సూప్ని ఒక్కసారి ట్రై చేయండి. మరి ఇంకెందుకు లెట్స్ బిగిన్ ది రెసిపీ ప్రాసెస్. ఫస్ట్ అయితే గ్రీన్ పీస్ పాట్స్ని తీసుకొని లోపల ఉన్న పీస్ని సపరేట్ చేసుకోండి. మీరు వీటి ప్లేస్లో డ్రైడ్ పచ్చి బఠానీ అయినా యూస్ చేయవచ్చు. పైన ఉన్న ఈ స్కిన్తో కూడా మనం ఎన్నో రకాల రెసిపీస్ని చేసుకోవచ్చు. బట్ ప్రెజెంట్ అయితే నేను దానిని ఏం యూస్ చేయలేదు. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ సాల్టెడ్ బటర్ యాడ్ చేసుకొని కొంచెం మెల్ట్ అవ్వటం స్టార్ట్ అయిన తర్వాత ఇందులో 1 బిర్యానీ ఆకు, 1 టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అవ్వటం స్టార్ట్ అయిన వెంటనే ఇందులో 4 వెల్లుల్లి రెబ్బలు, 1 ఇంచు అల్లం, 1 పచ్చిమిర్చి యాడ్ చేసుకొని పచ్చివాసన పోయే అంతవరకు ఫ్రై అవ్వనివ్వండి. తర్వాత ఇందులో కొంచెం పెద్దగా కట్ చేసుకున్న 1 ఉల్లిపాయ, కొంచెం ముతిరిన గుప్పెడంత కొత్తిమీర యాడ్ చేసుకొని ఆనియన్స్ 50% కుక్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. ఉల్లిపాయ ముక్కలు ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత పక్కన పెట్టుకున్న పచ్చి బఠానీలని శుభ్రంగా వాష్ చేసుకొని ఇందులో వేసుకోండి. మీరు కనుక డ్రైడ్ పచ్చి బఠానీ యూస్ చేస్తున్నట్లు అయితే 8 నుంచి 10 గంటలు నానబెట్టిన తర్వాత ఇందులో యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు వేసుకొని 2 నిమిషాలు సాటే చేసుకోండి. ఇక్కడ నేను 1 కప్పు పచ్చి బఠానీలు వాడాను. తర్వాత లో ఫ్లేమ్ మీద మూత పెట్టి 2 నిమిషాలు వదిలేయండి. మూత తీసి మరొక్కసారి కలుపుకున్న తర్వాత ఇందులో 1 కప్పు వరకు నీరు యాడ్ చేసుకోండి. ఇప్పుడు మధ్యలో కలుపుకుంటూ బఠానీలు 90% కుక్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. ఈ ప్రాసెస్ అంతా చేసుకున్న టైం మీకు లేకపోతే ఇప్పటి వరకు చెప్పిన ఇంగ్రీడియంట్స్ మొత్తం ఒకేసారి ప్రెషర్ కుక్కర్లో యాడ్ చేసుకొని 2 లేదా 3 విజిల్స్ వచ్చేలాగా చూసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఒక బఠానీని తీసి చెక్ చేసుకున్నాము అంటే అది ఎంతవరకు కుక్ అయిందో మనకి తెలుస్తుంది. వన్స్ మనకి కావాల్సినట్లు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. మొత్తం కూల్ అయిపోయిన తర్వాత ఇందులో ఉన్న బిర్యానీ ఆకుని సపరేట్ చేసుకోండి. ఇప్పుడు మొత్తం ఒక మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. చూడటానికి ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ఇది మొత్తం కూడా కడాయిలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని 2 కప్పుల నీరు యాడ్ చేసుకొని ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోండి. ఎక్కడ కూడా లంప్స్ లేకుండా చూసుకోండి. మొత్తం బాగా కలిసిపోయిన తర్వాత ఇందులో మీ టేస్ట్కి తగ్గట్లుగా సాల్ట్ని అడ్జస్ట్ చేసుకొని ఒక్కసారి కలుపుకొని లో ఫ్లేమ్ మీద 5 నిమిషాలు వదిలేయండి. మధ్యలో ఇలా బాయిల్ అవ్వటం స్టార్ట్ అయినప్పుడు మీ స్పైస్ లెవెల్స్కి తగ్గట్లుగా మిరియాల పొడి యాడ్ చేసుకోండి. బాయిల్ అవుతున్నప్పుడు ఈ విధంగా నురగ వస్తూ ఉంటుంది. మీకు ఇష్టం లేకపోతే ఇది తీసేయొచ్చు. నేనైతే క్రీమీ టెక్స్చర్ రావటం కోసం దీనిని ఇలానే ఉంచేశాను. 5 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేశాను. నేను తీసుకున్న వాటర్కి సూప్ కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంది. ఇన్ కేస్ మీకు ఇంకా థిక్గా కావాలి అనుకుంటే వాటర్ క్వాంటిటీ తగ్గించండి. ఇంకా పల్చగా కావాలి అనుకుంటే వాటర్ క్వాంటిటీని పెంచుకోండి. ఇంకేముంది, ఫ్రెష్ గ్రీన్ పీస్ సూప్ని వేడివేడిగా సర్వ్ చేసుకోవటమే. ఐ సజెస్ట్ పైనుంచి చిల్లీ ఫ్లేక్స్ అండ్ ఫ్రెష్ క్రీమ్ తోటి గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోండి. మీకు నచ్చకపోతే జస్ట్ స్కిప్ ఇట్. ప్రోటీన్, ఫైబర్ అండ్ మినరల్స్ ఉన్న హెల్తీ ఫ్రెష్ గ్రీన్ పీస్ సూప్ రెసిపీ నచ్చింది కదా. అయితే ఇంకెందుకు లేట్, మీకు అవైలబుల్లో ఉన్న ఫ్రెష్ పీస్తో కానీ డ్రైడ్ పీస్తో కానీ వెంటనే ట్రై చేసి చూడండి. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ రెసిపీస్. ప్లీజ్ డూ వాచ్, లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.